వేములవాడ ఎమ్మెల్యే పోలీసులపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తుంటే పోలీసులు వంత పాడతారా అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే డీజీపీ ఎస్పీనే వేములవాడకు రప్పించాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నాయకులు సిబ్బందిపై దాడి చేసిన సీఐని తక్షణమే విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. కమిషన్ కోసమే సిరిసిల్లలో ఉండాల్సిన యాన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేశారని ఆరోపించారు. వర్కర్ టు ఓనర్ పథకం కింద షెడ్లు వేశారు కానీ పవర్ లూమ్స్ ఇవ్వలేదన్నారు. 7 గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేయడంతో ఉపాధి హామీ వర్తించకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ విలీన గ్రామాలను పునరుద్దరిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తాత పేరో తండ్రి పేరో వాడుకొని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సిరిసిల్లకు వరదల తాము నిధులు తెస్తే పట్టణాన్ని వరద నీటిలో మునిగేలా చేశారని మండిపడ్డారు. రేపు కేటీఆర్ తనపైన ఆరోపణలు చేస్తే అవినీతి బండారం బయట పెడతారని హెచ్చరించారు. నువ్వు ఏం చేశావో ఎంత సంపాదించావో అంబేద్కర్ పై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులకు అన్యాయం జరిగితే తన వద్దకు రావాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అక్కడి ప్రజల వద్దకు వెళ్లి విచారించే దమ్ము స్పీకర్ కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థుల వద్ద డబ్బులు లేకుండా ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము ఉందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటుండే, వాడు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారు చెప్తున్నాను, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేయాలి. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. వేములవాడ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి నిధులిచ్చే బీజేపీ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తే కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. మళ్లీ దొంగ హామీలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మీ ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపైన బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పోలీసులారా, స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తూ ఉంటే మీరు వంత పాడతారా అని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే డీజీపీ ఎస్పీనే వేములవాడకు రప్పించాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నాయకులు సిబ్బందిపై దాడి చేసిన సీఐని తక్షణమే విధుల నుండి తొలగించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నక్సలైతోనే కొట్లాడి కాంగ్రెస్ మాకు చెప్పక ఇక తాగి ఉన్న కేసీఆర్నే గల్లబట్టి బయటికి గుంజుకొచ్చిన వాళ్ళం ఈ కాంగ్రెస్ ఇలా పోలీసులో చెప్తున్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గిట్నే అహంకారంతో చేస్తే, వాళ్ళు చెప్పిన మాటలన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా పోలీసులకు పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి పదవి శాశ్వతం కాదు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మీటింగ్ వస్తుంటే ఆడవాళ్ళని బెదిరిస్తున్నట. మీరు భయపడతారు అక్క? వీళ్ళందరికీ మీరు సపోర్ట్ ఉంటారా? ఏకి కాంగ్రెస్ వాళ్ళు ఏం దిగుతారంటే మమ్మల్ని మేము పువ్వుతో ఓటేస్తామని చెప్పి అందరూ వచ్చి సపోర్ట్ కొట్టారు గట్టిగా. మీ అందరికీ కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తే భయపడతారా? భయపడతారా? ఎమ్మెల్యే సభ మా వాళ్ళని బెదిరిస్తున్నట. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాలే. మేము కొట్లాడి ఇంకా జోస్తో అలసిపోలే. 2023లో 28లో ఇవాళ మీరు 7.5 గారు ఉంటారు,
కేటీఆర్ గిట్నే అహంకారంతో మొత్తం వెనుకాకున్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళ అహంకారంతో ఇలా వెంబడవరం గదే పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 4 సీట్లు కూడా లేరాలి. 4 సీట్లలో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ డిప్రెషన్లకు పోయి ఆ ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ పోలీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తే, నేను పోలీసులకు చెప్తున్నా, మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం.